సార్ నమస్తే అండి. నేను హిందూ కళాశాలలో గత 15 సంవత్సరాలుగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సార్. నా పేరు శివాలశెట్టి పావని సార్. 2011 ఆగస్టు 1న నేను అక్కడ జాయిన్ అయ్యాను సార్. నేను సర్వీస్ ఉందిలే కదా అన్నట్లు ఈ సంవత్సరం కూడా వెళ్ళాను సార్. 2026 జూన్ 1న 15 కాలేజ్కి వెళ్తే లిస్ట్లో నా పేరు లేదు సార్. లిస్ట్లో నా పేరు లేని విషయాన్ని మా ప్రిన్సిపల్ గారికి మా వైస్ ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళాను సార్. వాళ్ళు ఏంటంటే మాకేం తెలియదమ్మా, సెక్రటరీ గారిని కలవండి అన్నారు. సరే సెక్రటరీ గారిని కలిశానండి. మా సెక్రటరీ గారు శ్రీ చెరువు రామకృష్ణమూర్తి గారు. రామకృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మాకు వర్క్ లేదమ్మా, మా టైం వేస్ట్ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి అన్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. 15 ఏళ్ల పాటు నా సర్వీస్ అందించి సడన్గా ఉద్యోగం లేదంటే ఏం చేయాలో అర్థం కాక నేను ఇంకా మన స్పందనని నేను అప్రోచ్ అయ్యాను సార్. స్పందనలో నేను ఒకటే అడిగాను, ఏ రూల్ పొజిషన్ ప్రకారం నన్ను తీసేశారు? వర్క్ లేదంటూనే కొత్త వాళ్ళని తీసుకున్నారు, కొత్త వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? లాస్ట్ 1 ఇయర్గా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఎంతమందితో వర్క్ చేయిస్తున్నారు అని ఈ 4 పాయింట్ల గురించి మాత్రమే నేను స్పందనలో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని ఆర్జేడీ గారికి మన కలెక్టర్ గారు పంపించారు. ఆర్జేడీ గారు ఆర్జేడీ గారు కాలేజ్కి వచ్చి విచారించకుండా నాకు ఒక లెటర్ చేతిలో పెట్టారు. ఏమని? మిస్టర్ ఎన్ లలిత ప్రసాద్ గారు రాబట్టి నా వర్క్ రిడ్యూస్ అయిందని, కాబట్టి నన్ను తీసేసామని ఓరల్లీ ఇన్ఫార్మ్డ్ అని నాకు ఒక లెటర్ నా చేతిలో పెట్టారండి. నేను దాంతో సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వక నేను ఆ లెటర్ని కౌంటర్ చేస్తూ కలెక్టర్ గారికి ఇంకో లెటర్ పెట్టాను. లలిత ప్రసాద్ గారు కాబట్టి నా వర్క్ ఎలా రిడ్యూస్ అయింది? ఓరల్లీ ఇన్ఫార్మ్డ్ అన్నారు. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం, ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం 92కి వ్యతిరేకం, సివిల్ అపీల్ నెంబర్ 8558 /2018కి వ్యతిరేకం అంటూ నేను కోట్ చేసి ఒక 10 పాయింట్లతో కలెక్టర్ గారికి గ్రీవెన్స్ మళ్ళీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు విచారించమన్నారు. గౌరవ ఆర్జేడీ గారు రాలేదండి, విచారించలేదు, నన్ను విచారణలో కూర్చోబెట్టలేదు, నా దగ్గర అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా గౌరవ ఆర్జేడీ గారు ఒక లెటర్ నా చేతిలో పెట్టారు. ఏమని? నేను పబ్లిక్ టైంని వేస్ట్ చేస్తున్నట్లు, పదే కలెక్టర్ గారి దగ్గర కాబట్టి కలెక్టర్ గారి సమయాన్ని వృధా చేస్తున్నట్లు ఆర్జేడీ గారు నాకు రిపోర్ట్ ఇచ్చారండి. కాబట్టి ఆ రిపోర్ట్ మీకు చూపిస్తాను. కాబట్టి నాకైతే అన్యాయం జరిగింది సార్. 15 ఏళ్ల పాటు నా సర్వీస్ చేయించుకొని ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా నన్ను తీసేశారు, కొత్త వాళ్ళని తీసుకున్నారు, నాతో పాటు నలుగురిని తీసేశారండి. వాళ్ళది ఇదే పరిస్థితి. పాపం వాళ్ళు ముందుకు రాలేదు, నేను ముందుకు వచ్చాను, అంతే తేడా. సార్ నాకు మేనేజ్మెంట్ నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్. వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారండి. గత 15 ఏళ్ళ నుంచి నా చేత PF కూడా కట్టించుకున్నారు. 2 times ఆర్జేడీ వాళ్ళు నాకు పర్మనెంట్ చేస్తామని వెరిఫికేషన్ కూడా చేయించారండి, కాలేజ్ వాళ్ళే. అది కూడా శ్రీ చెరువు రామకృష్ణమూర్తి గారు సెక్రటరీగా వచ్చినప్పుడే నన్ను వెరిఫికేషన్ కూడా చేయించారండి. మేడం గారు మా సెక్రటరీ గారికి ఫోన్ చేశారండి. మాకు వర్క్ లేదని చెప్తున్నారు సార్ మా సెక్రటరీ గారు. మరి రూల్ పొజిషన్ ఎందుకు ఫాలో అవ్వలేదంటే, ఫాలో అవుతాము, సాయంత్రానికి రూల్ పొజిషన్ ఫాలో అయ్యి అమ్మాయికి నోటీస్ ఇచ్చి తీసేస్తామని చెప్పి కూడా నెల అయిపోయిందండి. ఇంతవరకు సెక్రటరీ గారు నన్ను పిలవలేదు. ప్రశ్నించడం ఏం లేదు సార్. వాళ్ళు అంత ఇస్తే అంత. నేను ఏ రోజు కూడా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళను, నాకు శాలరీ ఇంక్రిమెంట్ ఇవ్వమని కూడా అడగను. వాళ్ళు చెప్పిన వర్క్ చేయడం మాత్రమే నాకు తెలుసు. పట్టించుకోవట్లేదు సార్. ఫర్దర్గా ఆలోచించాలి సార్ దీని మీద. వర్క్ ఉంది సార్, అది వాళ్ళ వ్యక్తిగతం అంటారు సార్. అది వాళ్ళ ఇష్టం సార్. ఇష్టం అయిపోయింది, ఇష్టారాజ్యం అయిపోయింది. ఒక వ్యక్తిని తీసేటప్పుడు ఏంటనేది విచారించట్లేదు సార్. వాళ్ళ ఇష్టానుసారం తీసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2, ఈ సంవత్సరం 4. 3,600 రూపాయలు సార్. కేవలం 3,600 రూపాయల నుంచి ఇప్పుడు 9,650 రూపాయల వరకు నేను వచ్చాను సార్. నాకు అంత గత 4 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ కూడా లేదు సార్. గత సంవత్సరం నుంచి కాలేజ్ డిపార్ట్మెంట్ వర్క్ అంతా నా చేత చేయించారు. కారణాలు ఏం చెప్పట్లేదు సార్. షీఈ్ వెరీ గుడ్ లెక్చరర్, మాకు వర్క్ లేదు అని మాత్రమే ఆ సెక్రటరీ చెప్తారు. అది తెలియదు సార్ మనకి. అది మీలాంటి వాడు విచారిస్తే మాత్రమే తెలిసింది సార్. పిల్లలకా సార్? సార్ నేను ఇంకో హిందూ కాలేజ్లో ఎయిడెడ్లో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సార్. నేను ఎవ్రీ ఇయర్ అడ్మిషన్లో కూడా కూర్చుంటాను. వాళ్ళు నాకు ఎలాంటి ఇన్కమ్ ఇవ్వకపోయినా కూర్చుంటాను. ఎయిడెడ్ అడ్మిషన్లన్నీ నేను ఫిల్ చేస్తున్నాను సార్. ఫిజిక్స్లో 24 అడ్మిషన్లు ఫిల్ చేశాను కూడా. ఎందుకు ఫిల్ చేశాను? మమ్మల్ని ఎక్కడ తీసేస్తారో భయంతోనే ఫిల్ చేశాను. తీసుకున్నారు సార్. ఫిజిక్స్లో తీసుకున్నారు, కెమిస్ట్రీలో తీసుకున్నారు.